హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బాలాజీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. నేను కూడా బాగానే ఉన్నా. నా ఆర్మీ మీరు ఉన్నారు కదా, ఇక నాకేమి బాగానే ఉన్నా. చాలా మంది మధ్య పెడుతున్నారు కమెంట్లు, మెసేజ్లు పర్సనల్గా వీడియోస్ రావట్లేదని. ఎస్, వీడియోస్ రాలేదు, పెట్టలేదు. నేను యాక్చువల్గా మనకు స్టంట్ జరిగింది. ఏమైందంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఒకటే స్టోర్ ఉందన్నమాట, రైనాక్స్ది. కష్టపడి నేను తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి మొత్తం మంచిగా ఇంటర్వ్యూ తీసుకున్నా. ఆ స్టోర్ మొత్తం మొత్తం ఇన్ఫర్మేటివ్ కంటెంటే. ఇప్పుడు రైడింగ్ అన్నబట్టి అసలు యాక్చువల్గా అయితే అందరూ అబ్బాయిలే టూరింగ్ వెళ్తారని అనుకుంటారు. అమ్మాయిలకు కూడా జాకెట్స్ ఉంటాయి, రైడింగ్ గేర్ మొత్తం ఉంటాయి, గ్లౌసెస్ కానీ, ప్యాంట్స్ కానీ, షూస్ కానీ అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. అమ్మాయిలది మొత్తం చూపించాం. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో తీసా. బట్ అన్ఫార్చునేట్లీ నా ఫోన్ అయితే హ్యాంగ్ అయిపోయింది, ఫుల్ స్టోరేజ్ అయిపోయి అసలు పనిచేయలేదు. రీసెట్ కొట్టాల్సి వచ్చింది, కొట్టాను. చిరా చూస్తే బ్యాకప్ కాలేదు వీడియోస్ అన్ని. ఆ రైనాక్ స్టోర్ది నేను 3 పార్ట్స్ చేద్దాం అనుకున్నా. 1 అవర్ దాకా అసలు చాలా కంటెంట్ అయితే ఇన్ఫర్మేటివ్ ఇదే పోయింది. దాంతోపాటు ఇంకా కొన్ని వీడియోస్ కూడా పోయినాయి. నాకైతే చాలా బాగా చేస్తుంది. చాలా కష్టపడి మొత్తం సాహసాలు చేసి మరి నేను కొంచెం కష్టపడి మొత్తం వీడియో తీసా కదా, కొంచెం పెయిన్ ఉంటుంది. అయినా ఇంకా దారిలో మన జర్నీలో ఇంకా ఇట్లాంటి చాలానే ఎదురైతాయి, పెద్ద పెద్దవి కూడా. తప్పదు, భరించాలి. నో ప్రాబ్లం. మనకి అదృష్టం లేదనుకుంటా, అంతే. ఇంకోటి భైరవకొన వీడియో ఒకటి ఉంది, అప్పుడో తీసా. అది శివరాత్రికి వదులుదాం అనుకున్నా, కుదరలేదు. దానికి కూడా అంతే, సేమ్ మెయిన్ కంటెంట్ అయితే ఉంది. మెయిన్ రైడ్ స్టార్ట్ చేసేది ఎండింగ్ లేదనమాట. అదైతే పెడతా చూడండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే రైడ్స్ కన్సిస్టెన్సీగా ఫాలో అవుతాం. ఇంకా ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్ కూడా, కఫ్, కోల్డ్ అన్నీ ఉన్నాయి. అది ఓకే గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా 2 monthsలో నేనైతే ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేస్తానని. చేశాను అనమాట, చేస్తున్నా. నెక్స్ట్ మంత్ వెళ్తా. సౌత్ ఇండియా రైడ్ అది. నేను తమిళనాడు స్టేట్ అయినా, కర్ణాటక స్టేట్ అయినా, కేరళ స్టేట్ అయినా అనుకుంటున్నా. ఎక్కడ వెళ్తానో ఇంకా ఫిక్స్ కాలేదు, వెళ్తా. మీకైతే రైడ్ ముందు ఇంటిమేట్ చేస్తా పక్కా. అదైతే ఇంకా సిరీస్ వస్తుంది డైలీ మ్యాక్సిమం. అది ఇంకోటి, మన బైక్ కూడా చెడిపోయింది రీసెంట్గా, బ్యాటరీ దొబ్బింది అనమాట. కానీ బ్యాటరీ చెక్ చేస్తుంటే మల్టీమీటర్లో 12 volts బ్యాటరీ 13 volts చూపిస్తుంది. అర్థం కాలేదు. షోరూమ్కి వెళ్తే కాయిల్ పోయిందన్నారు. అదే తెలిసిన కాయిల్ వేయించినాం, అయినా సరే వర్క్ కాలేదు. లాస్ట్ నాకే డౌట్ వచ్చి మళ్ళీ బ్యాటరీ మార్చా, వర్క్ చేస్తుంది. మొత్తానికి ఒక 5,000 బొక్క అవుతుంటాయి, పట్టించుకోకూడదు అయింది. సరే, ఇంకా ఎక్కువ లాగొద్దు, సోదొద్దు. ఇప్పటి నుంచి అయితే రైడ్స్ కంటిన్యూ వస్తాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.